నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రవికుమార్ చింత, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. క్యాన్సర్ అనే పదం వినటానికే భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పదంతో పాటు ఇంకో పదం కూడా గుర్తుకొస్తుంది, చావు. కాబట్టి దీని మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పటానికే ఈ వీడియో చేస్తున్నానండి. ప్రతి సంవత్సరం దాదాపు 2 కోట్ల మందికి క్యాన్సర్ బారిన పడుతున్నారు. 1 కోటి మంది చనిపోతున్నారు. నేను కాదు, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ చెప్తున్నాయి. గ్లోబోకాన్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2020లో 1.98 మిలియన్, అంటే 1,98,00,000 మంది క్యాన్సర్ బారిన పడ్డారు. 1 కోటి మంది చనిపోయారు అనేది స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. దాంట్లో ఎక్కువ శాతం బ్రెస్ట్ క్యాన్సర్ అధిక మోతాదు, లంగ్ క్యాన్సర్ తర్వాత, అంటే ఒక 2 మిలియన్ బ్రెస్ట్, 2.6 మిలియన్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే 2.2 మిలియన్ లంగ్ క్యాన్సర్ అయితే, కొలోరెక్టల్ క్యాన్సర్ 3వ లైన్లో ఉంది, స్టమక్ క్యాన్సర్ 5వ దాంట్లో ఉంది, ప్రాస్టేట్ క్యాన్సర్ 4వది. ఈ 5 క్యాన్సర్లే ఎక్కువ మోతాదులో నమోదైనట్టుగా ఆ సంస్థ తెలియజేసింది. WHO వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం సీరియస్ గా అవేర్నెస్ ఎఫర్ట్స్ పెట్టకపోతే వచ్చే 20 సంవత్సరాల్లో ఇది 50% పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే 3 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కనపడుతున్నాయి అనేది WHO వాళ్ళు నిర్ద్వందంగా ప్రకటించేశారు. మనం ప్రపంచ జనాభా ఎంత, 3 కోట్ల మంది ప్రతి సంవత్సరం క్యాన్సర్ బారిన పడుతున్నారు అంటే ఆలోచించాల్సిన విషయమే. అయితే వాళ్ళ సైన్స్ అడ్వాన్స్ అయిపోయింది. 50% రిజల్ట్ కనపడుతున్నట్టుగా మనకు కనపడతాను కదా. 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడితే 1 కోటి మంది చనిపోయారంటే 1 కోటి మంది బతికినట్టే కదా. సో కంగారు పడాల్సిన దానికంటే ఎప్పటికప్పుడు అడ్వాన్స్ అవుతూనే ఉంది సైన్స్. క్యాన్సర్ నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ విధానాలు అయితే సైలెంట్ గా ప్రోగ్రెస్ అవుతుందండి. క్యాన్సర్ మనకు సిమ్టమ్స్ అర్థమయ్యే లోపే, బరువు తగ్గాము, నొప్పి పెరుగుతుంది, బ్లీడింగ్ పెరుగుతుంది అని మనకు సిమ్టమ్ అర్థమయ్యే లోపే డిసీజ్ అడ్వాన్స్ అయిపోతుంది. కాబట్టి దీని మీద అవగాహన, భయపడటం కంటే అవగాహన పెంచుకోవటం చాలా అవసరం. ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకోవాలా, స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలా, ఎటువంటి సిమ్టమ్స్ లక్షణాలు దీనికి ఉంటే అర్థం చేసుకోవాలా. ఈ అవగాహన పెంచుకోవటానికి ధైర్యంగా ముందుకు రండి. అమ్మో అని భయపడటం కాదు, అవగాహన పెంచుకున్నా ఇవాళ చాలా హాయిగా ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి. మనం అవగాహన పెంచుకోవాలి. అంటే అది మనకు రాదులే, అమ్మో వస్తుందేమో, ఇది కాదు నేను మాట్లాడేది. క్యాన్సర్ మీద ఒక అవగాహన ప్రతి ఒక్కళ్ళకి ఉండి తీరాలి. వాళ్ళ కీమోథెరపీలు, రేడియేషన్లు, సర్జరీలు, టార్గెట్ థెరపీలు, ఇమ్యూనోథెరపీలు చాలా వచ్చేసినాయి. అయితే అక్కడ సమస్యల్లో కొన్ని క్యాన్సర్లు కీమో రెసిస్టెంట్ గా ఉంటాయి, రేడియేషన్ రెసిస్టెంట్ గా కూడా ఉంటున్నాయి. పైపెచ్చు ఆ థెరపీలన్నిటికీ విచక్షణ లేదు. రోగ కణాలతో పాటు ఆరోగ్యంగా ఉన్న కణాలను కూడా చంపబడతాయి. ఈ శరీరం ఇమ్యూనిటీ పడిపోతుంది. అందుకే ఇప్పుడు డాక్టర్ సేఫ్రెడ్ చెప్పిన వార్బర్గ్ ఎఫెక్ట్ అనుకున్న ఆహార విధానంలో మార్పులు కూడా ఈ థెరపీస్ తో పాటు జోడిస్తే బ్రహ్మాండంగా ఆల్రెడీ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకి బ్రహ్మాండమైన లాభాలు ఉన్నాయి, ఉపయోగాలు ఉన్నాయి అనేది కూడా నిర్ద్వందంగా మనం ఒప్పుకుని తీరాల్సిందే. వీటి మీద అవగాహన కోసం సెల్ హెల్త్ క్లినిక్ ప్రతిరోజు మా డాక్టర్ల బృందంలో ఎవరో ఒక డాక్టరు ఉదయం 10 గంటల నుంచి 11:30 దాకా ఉచితంగా క్యాన్సర్ మీద ఒక అవగాహన సెమినార్ లాగా ప్రతిరోజు తీసుకోబడుతుంది. ఎవరైనా అందుబాటులో మనకు రోడ్ నెంబర్ 14 బంజారా హిల్స్ లో ఉన్న సెల్ హెల్త్ క్లినిక్ కి వచ్చి ఉచితంగా దీని మీద మా డాక్టర్లు ఇచ్చే అవగాహనని అర్థం చేసుకోవడానికి ప్రతిరోజు అందుబాటులోనే ఉంటుంది సెల్ హెల్త్ క్లినిక్. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, అవగాహన పెంచుకోండి, రాకుండా చూసుకోవడానికి ఏం చేయాలో అర్థం చేసుకోండి. వస్తే ఇంటిగ్రేటెడ్ గా, హోలిస్టిక్ గా ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలో కూడా అర్థం చేసుకోండి. సెల్ హెల్త్ క్లినిక్ విధానం గురించి అర్థం చేసుకోండి. అలోపతిని ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటూ, ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఆ రోగ కణానికి శక్తి అందనివ్వకుండా చేయాలంటే ఏం చేయాలి, గ్లూకోజ్ని ఇన్హిబిట్ చేయాలా, అమినో యాసిడ్స్ ని ఇన్హిబిట్ చేయాలా, ఎటువంటి అమినో యాసిడ్స్ ని ఇన్హిబిట్ చేయాలి, ఎటువంటి ఫ్యాటీ యాసిడ్ ఇన్హిబిట్ చేయాలి, ఈ పూర్తి అవగాహన ఎందుకు చేయాలి, ఎంత మేరకు అది ఉపయోగపడుతుంది, అక్కడ వచ్చే సైడ్ ఎఫెక్ట్ నుంచి ఈ మార్పులు చేసుకోవటం వల్ల వచ్చే సైడ్ బెనిఫిట్స్ ఏంటి, ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడబడుతుందా, ఇదన్నిటి గురించి సంపూర్ణ అవగాహన ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 11:30 దాకా మన సెల్ హెల్త్ క్లినిక్ లో మా డాక్టర్ల బృందం అవేర్నెస్ అందిస్తూనే ఉంటారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.